స్నోమ్యాన్ ఆగు, చెప్తే విను, మేము కూడా నీతో వస్తాము. ఆహా, ఎంత సంతోషంగా ఉంది. ఆహా, సూపర్. ఈ రస్తా నువ్వు ఖాళీ. దీన్ని ఎవరైనా ఆపండి. అచ్చో, దీని బ్రేక్ కనిపించట్లేదే. రే తమ్ముడు, చెప్పేది వినవా? కాస్త బండి ఆపరా రే. ఆహా, ఈ రోజుతో నా కథ ముగిసింది. స్నోమ్యాన్కి జరగరానిది ఏదైనా జరుగుతుందేమో. ఆగు. వాడు కనుక కింద పడ్డాడంటే ముక్కలు అయిపోతాడు. వావ్, ఐస్ క్రీమ్ విత్ ఆలివ్ అండ్ ఆరెంజ్. ఈ రోజు గొప్ప పార్టీ. రే, స్నో మ్యాన్ చూస్తే నీకు ఐస్ క్రీమ్ లా కనబడుతున్నాడా? స్నోమ్యాన్ ని తిరిగి ఇచ్చేసాయి, లేదంటేనా? వావ్, పోపడు నన్ను బెదిరిస్తున్నాడా? ఎక్కువ మాట్లాడుకో, నా చేత్తో సమాధానం చెప్తాను. రే, నువ్వు ముందు మాటలాపి తొందరగా యాక్షన్ లోకి దిగి నన్ను కాపాడరా బాబు. ఆగో, మేరీ క్రిస్మస్. వావ్, ఇంకొక గిఫ్టా? ఆ స్నోమ్యాన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు? మీరేం భయపడకండి, అక్కడ నిప్పు దగ్గర ఉన్నాడు. అరే, తను మంచుతో చేయబడ్డాడు. నిప్పు తనని కరిగించేస్తుంది. నిప్పు దగ్గర నుంచి తప్పుకో. అరే, నీకే చెప్పేది. కరిగిపోతున్నాను. స్నోమ్యాన్ మొత్తం కరిగిపోయాడు. స్నోమ్యాన్ వెళ్ళిపోయాడు. ఎందుకురా అరుస్తున్నావు? స్నోమ్యాన్ కరిగిపోయాడు. స్నోమ్యాన్ మనతోనే నడుచుకుంటూ వచ్చాడు. నిప్పు దగ్గరికి వెళ్ళాక తను మొత్తం కరిగిపోయాడు. వెంటనే కిట్టీకి చెప్పి తీరాలి. ఆగు. కిట్టి, త్వరగా తలుపు తెరువు. కిట్టి, వినిపిస్తోందా? చేతిలో ఉన్నది పోతే తెలుస్తుంది కష్టం. వీళ్ళు రాత్రి ప్రసాదంగా నిద్ర కూడా పోనివ్వరు. స్నోమ్యాన్ కరిగిపోయాడు. స్నోమ్యాన్ బానే ఉన్నాడు, కానీ నేను చూసినప్పుడు వీడు కరిగిపోయాడు. అరే గాడిదా, నీకేదో కళ్ళొచ్చినట్టుంది. నువ్వు వెళ్ళి పడుకో, మమ్మల్ని పడుకోనివ్వు. రేపు పార్టీ ఉంది. సారీ కన్నా సార్. ఎప్పుడు చూసినా ఇదే మాట, ఇలాగే చెప్పడం, నా నిద్రని చెడగొట్టడం. నా డిక్షనరీలో భయం అన్న పదానికి మీనింగ్ లేదు. ఎవరి డిక్షనరీ? దాని ఎడిషన్ చెప్పు. పబ్లిషర్ ఎవరో చెప్పావు. నేను ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేస్తాను. అరే, డైలాగ్ బాగుందని చెప్పాను. ఇంతకీ నీ మెదడు ఎంత బాగా ఎలా పనిచేస్తుంది? దయచేసి ఈ విధంగా మాట్లాడుకో. నీ మాటల కంటే నేనేమి ఎక్కువగా మాట్లాడలేదు తెలుసా? ఆపుతావా? ఇక మీదట మాట్లాడుకో. ఇప్పుడు నేనేం చేస్తున్నా నువ్వు వచ్చేది కానీ. బిల్లో తాడు లాగో. నేను బయలుదేరతాను. ఇక ఓపిక పట్టింది చాలు. వాడికి మంచి గుణపడ్డం నేర్పించాలి. నా దగ్గర ఒక ఐడియా ఉంది, త్వరగా రండి. ఏంటి కొట్టబోతున్నారా? కొడితే శబ్దం వస్తుంది, మేము అరుస్తాం కదా. ముందు మేము నిన్ను అరవనివ్వాలి కదా. ఇదిగో తీసుకో. అందరూ బాగా ఆట ఆడించారు కదా. మేము వచ్చేసాం. మొదలు పెట్టండి.
సోంభాన్ని చేసేసాం. అరే నువ్వు ఏం చేస్తున్నావు? తనకి లిప్ ఉంటేనే కదా మనకేమైనా అవసరం అయితే తనతో మాట్లాడొచ్చు. స్నోమ్యాన్, నువ్వెప్పుడు ఒంటరిగా ఉంటావని మాత్రం అనుకోకు. నువ్వు నేను మంచి ఫ్రెండ్స్, సరేనా? వీడు గాడిద కదా, గాడిద పనులే చేస్తుంటాడు. ఏంటి అనుమానమా? హనీ గాడిదేం కాదు, క్యూట్. థ్యాంక్ యూ హనీ. ఆరెంజ్ లిప్స్ చాలా బాగున్నాయి. రడ్డీ నిద్ర వస్తోంది, చీకటైంది కదా, వెళ్ళి పడుకుందాం. గుడ్ నైట్. గుడ్ నైట్ స్నోమ్యాన్. నేను పక్కింట్లోనే ఉంటాను. ఏదైనా సమస్య వస్తే నువ్వు వచ్చి నన్ను కాపాడు. గుర్తుంచుకో, నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ని. ఓకే యా. కోహినూర్ వజ్రాన్ని ఎవరి దగ్గరికి వెళ్ళి అడగను. వీడు నిన్ను పిలిస్తే నేనే వచ్చి చెప్తానులే. చాపట్లు కొట్టు. స్నోమ్యాన్, నువ్వా? నువ్వు నేను మంచి స్నేహితులం. నీకేదైనా సమస్య వస్తే నాతో చెప్పు, సరేనా? ఇప్పుడేంటి, నీకేమైనా ప్రాబ్లమా? మరి కప్పైస్ తినడం కోసమా నేను ఇంత దూరం వచ్చుంటాను? కప్పైస్ తినడానికి వచ్చావా? ఇప్పుడు మా ఇంట్లో కప్పైస్ లేదు కదా. మరి ఎందుకయ్యా ఫ్రిడ్జ్ కొన్నారు? బుద్ధి లేదా మీకు? లేదు, నాకు అస్సలు బుద్ధే లేదు. రేయ్, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకోరా. నాకు అస్సలు నిద్ర పట్టడం లేదురా. నువ్వు ఇప్పుడు ఐస్ క్రీమ్ తిన్నావు అంటే నీకు అస్సలు నిద్ర పట్టదు తెలుసా? ఆహా, దద్దమ్మల్లో నెంబర్ 1 లో ఉన్నాడే. ఒరే, ఫ్లోలో ఐస్ అన్నాను రా బాబు. నాకు ఐస్ ఏమి తినడానికి అక్కర్లేదు. నిన్నేం చేయాలరా బాబు? నేను కాస్త వాకింగ్ కి వెళ్ళొస్తాను. లేవండి. ఏం చేస్తున్నావు అని పడుకోని బావా. అరే నీకు ప్రాణం ఎలా వచ్చింది? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓరి దేవుడా, అందరూ ఇదే ప్రశ్న అడిగితే ఎలాగా? మేము లేవకూడదు అన్న చట్టం ఏమన్నా ఉందా? ఇలాగే వచ్చాను చూడు, ఇలాగే ఇలాగే ఇలాగే. స్నోమ్యాన్, మనం రేపు ఉదయాన్నే కలుద్దాం. ఇప్పుడు బాగా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. ఎక్కువగా మాట్లాడితే తోలు తీసి ఉతికి ఆరేస్తాను. సారీ, చూడండి, నాకు చాలా బోరు కొడుతుందయ్యా. రండి, అలా ఒక చిన్న వాక్ వెళ్ళొద్దాం. సౌండ్ చేయడం ఆపుతారా లేదా? లైబ్రరీలో అందరూ చదువుకుంటున్నారు. మేమే పావు బైకర్ గ్యాంగ్. బైక్ లేకుండా మేము బ్రతకలేము, అర్థమైందా? నిన్న మాకు బ్లడ్ టెస్ట్ తీసినప్పుడు అందులో బి పాజిటివ్ అని రాలేదు, పి పాజిటివ్ అని వచ్చింది. ఇలా చూడండి, ఇక్కడ ప్రాక్టీస్ చెయ్యొద్దు, వేరే ఎక్కడైనా చేసుకోండి. ప్రాక్టీస్ చేయడానికి ఇటువంటివి చాలా రోడ్స్ ఉన్నాయి. ఇది మా లైబ్రరీ. ఇక్కడ శబ్దం చేస్తే రీడర్స్ డిస్టర్బ్ అవుతారు. ఇక్కడి నుంచి మమ్మల్ని వెలకొట్టడానికి మీకలా డ్రోన్ డ్రోన్ వచ్చింది. ఏంటి చాలా ఎక్కువగా డైలాగ్ మాట్లాడావు? నువ్వు బైక్ ని కూడా లేపలేకపోతున్నావు కదా. అలా చూస్తూ నిల్చున్నారట్రా, వచ్చి కాపాడండి. నన్ను చూసాక తల చేస్తున్నారు. ఇప్పుడే మిమ్మల్ని ఫినిష్ చేస్తాను. డ్రోన్ 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 డ్రోన్. ఇప్పుడు నేనెవరో చూపిస్తా. అరే కాపాడండి, కాపాడండి. ఐడియా. తమ్ముడు, యాక్షన్ టైం. పెద్దోడా, నువ్వు అదే పెట్టావు. నువ్వు సూపరు. బైక్ని వీడు కంట్రోల్ చేయలేకపోయాడు, కానీ డైలాగ్లు మాత్రం బాగా మాట్లాడాడు. బాగా బుద్ధి చెప్పావు.
నా చెవుని ఎలా చిన్నది చేయడు వినలేకపోతున్నానే. ఎవరైనా చూసి కాపాడండి, అమ్మా. వాళ్ళని ఇబ్బంది పెట్టడంలో చాలా సంతోషంగా ఉంది. అరే మళ్ళీ వీళ్ళు వచ్చారు. అని వెళ్ళి లాలీపాప్ తీసుకురా. తమ్ముడు ముందు ఈ సమస్య తీరిపో నీవు, ఆ తర్వాత లాలీపాప్ తినొచ్చు. నిజంగానే నీ బుర్రకు ఇంతే అర్థమైందా, లేకపోతే పని ఎగ్గొట్టాలనుకుంటున్నావా? సారీ. ఏయ్, పిల్లలకి లాలీపాప్ అంటే చాలా ఇష్టం. ఇలా చూడండి పిల్లలు, నా దగ్గర లాలీపాప్ ఉంది, ఇట్రండి. లాలీపాప్ లాలీపాప్ లాలీపాప్. దాన్ని కింద పడేసి రండి, 2 లాలీపాప్లు ఇస్తాం. ఇదిగోండి లాలీపాప్. నాకు కావాలి, నాకు కూడా, నాకు కూడా. బాస్ మీరు చాలా అవమానపడిపోయారు. లాలీపాప్ కావాల్సి వచ్చింది అనుకో, ఇవ్వ. మన పిల్లల్ని ఎవరు ఏర్పించారు? మాతో ఒక మాట చెప్పకుండా మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చేసావు. ఇదిగో ఇక మాతో పెట్టుకోకో మిస్టర్ రూమ్. వీడితో గొడవ పడ్డం సేఫ్. హనీ నువ్వు ఇంకొకటి చూసుకో, నేను వీడి సంగతి చూసుకుంటాను. గాడిదా చూడాల్సిన అవసరం లేదు, గట్టిగా కొట్టాలి, గట్టిగా. నా తోకని వదిలేయి, అందరూ కలిసి వాళ్ళని పట్టుకోండి. థ్యాంక్ యూ. వాళ్ళని నువ్వు చూసుకో తోతారాం, వీడిని నేను చూసుకుంటాను. నా గుర్రాన్ని తీసుకురా. అలాగేనా? అన్నయ్య ఇదిగోండి మీ గుర్రం, పట్టుకోండి. దాన్నేమి గుర్రం అని అనరు. దీన్నేరా గుర్రం అంటారు. మొహం చూడు, తోక చూడు. అవునబ్బా, మీకంతా ఈ గుర్రం చాలే. అవునబ్బా, అన్న గుర్రం పరిగెత్తడం మొదలు పెట్టిందంటే మీరు గాడిదల్లా అరుస్తారు. నువ్వు ఇలాగే మాట్లాడుతూ ఉంటావా? ఎవరినైనా వెళ్ళి గట్టిగా కొట్టు. అబ్బబ్బబ్బే, అది నా పని కాదు, అన్న పని. అన్న పని చేస్తుంటే నేను జోకే చేసుకోను. అవునబ్బా, రెడీనా? నేను గుర్రాన్ని పరిగెత్తించబోతున్నాను. అంతేబా, వీళ్ళ పని అయిపోయింది. ఈ షెడ్డును మత్తుకు లేపేస్తే చాలు. అది మనం తీసుకోవచ్చు. నా తమ్ముడు అక్కడ, వాడిని బోర్డు ఇచ్చిన తర్వాత తీసుకుందాము. నన్ను వదిలిపెట్టండి. ఇటు పక్క నేను ఎప్పుడు రాను, నన్ను వదిలేండి. ఇలా చూడు తగిలే, నువ్వు ఈ చోటు మాత్రం కాదు, ఏ చోటు కబ్జా చేయకూడదు, అర్థమైందా? ఏమంటావు? అరే ఎక్కడికి పరిగెత్తున్నావు? ఇక్కడికి రా, నేను అర్థమయ్యేలా చెప్తాను. వెళ్ళిపోయిన తర్వాత ఎందుకని అరుస్తావు? ఇక్కడ ఉన్నప్పుడు నువ్వు గొడవ పడి ఉండొచ్చుగా. పని పూర్తయిపోయింది కదా, అవసరమైతే దుమ్ములే.
ఒరే పెద్దోడా, ఎందుకు ఇలా అరుస్తున్నావు? తమ్ముడు, ఈ బుక్ చాలా ఫన్నీగా ఉంది. ద ఇన్విజిబుల్ జోక్స్. అలాగా, ఏది చూపించు. ఆ, 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 ఆ. రే, ఇందులో ఏ జోకు లేదు కదరా. అందుకే ఇన్విజిబుల్ జోక్ అని రాసింది కదా. సో నవ్వడానికి మనకంటూ ఒక ఇమాజినేషన్ ఉంటే చాలు. అందుకని నాకు మాత్రమే నవ్వు వస్తుంది, నీకు రాదు. ఆ జోక్ చాలా ఫన్నీగా అనిపించింది. శబ్దం చేయబోని కన్నా సార్ చెప్పినందువల్ల కన్నా సార్ ఫ్రెండ్ ఈ ఒక్క రోజు ఈ లైబ్రరీని మేనేజ్ చేయమని చెప్పారు తెలుసునా. ఏదైనా గొడవ జరిగిందంటే కన్నా సార్కి నోస్ కట్టు జరిగినట్టుగా ఉంటుంది. కానీ ఒక విషయం చెప్పి తీరాలి. కన్నా సార్ వాళ్ళ ఫ్రెండ్ చాలా ఇంటెలిజెంట్ గా ఉన్నారు. లైబ్రరీ ఓపెన్ చేశారు, కానీ కన్నా సార్ కవితల బుక్ ని ఇక్కడ పెట్టనే లేదు. మిగతా వాళ్ళు చదివేటప్పుడు మనం గొడవ చేయకూడదు. మనం సైలెంట్ గా ఉండాలిరా పెద్దోడా. ఓకే, నేను ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటాను. అలాగే ఒక రోజు బ్యాంకు లోపల దొంగలు రావడం నేను చూశాను. నేను అప్పుడు కూడా చప్పుడు చేయలేదు. నేను ఆ దొంగలు సైలెంట్ గా ఉండమని అర్థమయ్యేలా చెప్పాను తెలుసా. సైలెన్స్ కహాని రెండు ఒకే కాయిన్ లో ఉన్న రెండు భాగాలు. అనియా నోటు మీద ఒకటి ఇచ్చుకో. ఏంటబ్బా హెల్మెట్ తో వచ్చావు, ఇప్పుడేమో నీ తలపై బకెట్ పెట్టాను చూసావా? అనియా పంచో పంచో. అరే రే, ఏంటబ్బా ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతుందా? నువ్వు కూడా ఏమైనా కాలికేసి తొక్కు. అరే ఎందుకని ఊరికి అరే మాట్లాడతావు? అనియా సారీ అనియా, మిమ్మల్ని గెటప్ లో చూసిన వెంటనే ఎగ్జైట్ అయిపోయాను. అక్కడ ఎందుకని జనాలు ఉన్నారు? అక్కడికి వెళ్తేనే తెలుస్తుంది, రండి వెళ్దాం. ఇదిగో బాగా తీసుకో. ఇదిగో పుచ్చుకో. ఇలా చూడండి, ఇది ట్రైలర్ మాత్రమే. రేపు మీ డాబాకి వచ్చే సినిమా చూపిస్తా. ఇలా చూడండి, మీ బాస్ దగ్గరికి వెళ్ళి చెప్పండి మేము వచ్చేలోగా ఆ ప్లేస్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అవునబ్బా, రేపు గనక చోటు ఖాళీ చేయలేదంటే మొహం పచ్చడైపోద్ది, అర్థమైందా? అరే కుశల్ అంకుల్, మీ పని రేపు పూర్తయిపోతుంది. నిజంగానా బాబు? తోతరావు, నీకేమన్నా మతి చెడిందా ఏంటి? నువ్వు రౌడీయిజం చేస్తున్నావు. అవునబ్బా. ప్రజల్ని కొడతావా? అవునబ్బా. రౌడీజం చేస్తావా? అవునబ్బా. ఇలా దాదాగిరి చేసి ఖాళీ చేయించడం చాలా తప్పు. అవునబ్బా. తను రౌడీ అయి ఉండొచ్చు, కానీ నువ్వు చేసేది తప్పు. అవునబ్బా. చూసావా, సిగ్గు లేకుండా అవును అవును అని అంటున్నాడు. ఊరుకో. అవునబ్బా, నన్ను మాట్లాడనివ్వకుండా నువ్వే మాట్లాడితే అవునని సమాధానమే కదా వస్తుంది. చెప్పు. అయినా నువ్వేం చెప్తావులే, నువ్వు అతన్ని కొట్టడం మా కళ్ళారా మేము చూసాం కదా. ఎనీ డౌట్స్? అన్నయ్య మన ఈ గెటప్ లో అద్రిపోయాం. అవును, అసలు ఖాళీ చేయాల్సిన అవసరం ఏముంది? కరెక్ట్ అబ్బా, ఇప్పుడే కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇదిగో ఈ అంకుల్ ఉన్నారే, అది ఆయన చోటు. నేను చాలా పేదవాణ్ణి, తోతరావు నాకు సాయం చేయనివ్వండి. చూసారా, ఈయన పేదోడు. ఇన్స్పెక్టర్ పాండా కూడా చోటుని గాలి చేయించారు, కానీ ఆ మనుషులు మళ్ళీ వచ్చి ఆ చోటును ఆక్రమించారు. అంటే రౌడీలను ఖాళీ చేయించడం కోసం నువ్వు రౌడీగా మారావన్నమాట. అవునబ్బా, ఈ రౌడీలు ఉన్నారే, వాళ్ళకన్నా పెద్ద రౌడీలు చూస్తే భయపడతారంట. అందుకనే నకిలీ రౌడీని కిట్ ఎందుకని అండర్ వరల్డ్ డాన్ అయిపోయాడని చెప్పావు? అబద్ధాలు ఎందుకని చెప్తున్నావు? నేనెప్పుడన్నాను అన్న నాయకుడైపోయాడనేగా చెప్పాను. అదే తను అంటున్నాడు, తను నాయకుడైపోయాడు. అలాంటే యాక్ట్ చేస్తున్నారని అర్థం. రే ఎక్కడ రావాడు మీ కొత్త నాయకుడు? నా పేరు విన్న వెంటనే భయపడ్డాడనుకుంటా. 9 గంటలకు వస్తానన్నాడు, కానీ 9:02 అయింది. ఒంటరిగా చిరుకున్నావా? నా గ్యాగ్ని చూడు.
అంకల్ ఇక్కడ వెయిట్ చేయండి, మేము వెళ్ళి మీ ప్రాపర్టీని తీసుకొచ్చి ఇస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి బాబు. నీ తలని నువ్వే కొట్టుకుంటే గల తప్పు, మేము ఉన్నాం కదా, మేము నీకు సాయం చేస్తాం. హే తప్పు తప్పు తగలా అంటారు నన్ను. ఈ రోజు మేము కొట్టే కొట్టుడికి నీ తల మీద జుట్టు మొలవకుండా పోతుంది. ఎప్పటికీ నువ్వు గుండుతోనే ఉంటావు. ఎనీ డౌట్స్? మేము 9 గంటల 5 నిమిషాలకు వచ్చాం. నువ్వు పారిపోవడానికి 5 నిమిషాలు ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చాం, కానీ నువ్వే వెళ్ళలేదు. వీడి తలరాత మన దగ్గర తన్నులు తినాలని ఉంది. వీడంతా తిరిగి కొట్టలేడు గాని ఎర్ర కొట్టండి. దాడి చేయండి. ఎవరిని వదిలిపెట్టద్దు.